కేసు ఫైల్ తీసుకున్న కాన్ఫర్మేషన్ కాకపోతే ఒక స్టేజ్కి వచ్చింది. అయినా కానీ పార్టీ సభ్యులు వినలేదు. తర్వాత ఒక ప్రయత్నంగా సభలు వచ్చిన తర్వాత కాంప్రమైజ్ చేస్తానని అడిగింది. అయినా కానీ మంచి ఇస్తాను, నేను ప్రయత్నం చేస్తాను, మ్యాక్సిమం ఇస్తాను. చేసిన అనుకోకుండా నేను మా పిల్లల దగ్గరికి అమెరికా పోవాల్సి వచ్చింది. సార్ ఒక ప్రామిస్ ఏం చేసినట్టు అమెరికా పోయి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేసేస్తాను సార్, దేవుని వల్ల మా పార్టీస్ వాళ్ళు కూడా నా మాట వినడం వల్ల నేను ఇవాళ ఇది చేయగలిగిన. అదేవిధంగా ఇంకొక 3-4 కేసులు ఆ సార్ కోరుకునే ఉండే అవి 100% చేస్తాను. నేను సభాముఖం చేయకుండా ఈరోజు ఇక్కడ కేసు సెటిల్ అయింది. ఒక 17 ఏళ్ళ ఓల్డ్ కేసు అనేది ఒకటైపోతుంది. ఇది ఒక జడ్జిమెంట్ ద్వారా వచ్చి ఉంటే ఒక పార్టీ మళ్ళీ అప్పీల్కి వెళ్ళేవారు. అక్కడి నుంచి ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. అక్కడి నుంచి సెకండ్ అప్పీల్, దాని మీద ఎస్ఎల్బి అని చెప్పి పార్టీస్ వాళ్ళ గ్రౌండ్ కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఇంత ప్రయాస తప్పింది వాళ్ళకి. ఈ 17 ఏళ్ళ కేసు ఇక్కడితో కట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకో 15 ఏళ్ళు వీళ్ళు కోర్టు చుట్టూ తిరిగే ఆట తప్పింది. అండ్ ఈ విషయంలో సహకరించినందుకు పీడీజే గారికి, బసయ్య గారికి అండ్ ముఖ్యంగా ఇద్దరు కౌన్సిల్స్కి అండ్ కౌన్సిల్స్ చెప్పినందుకు దీన్ని అనుసరించిన పార్టీస్ అందరినీ నేను మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ఐ ఆల్సో సాలిసిట్ ద కంటిన్యూస్ సపోర్ట్ ఆఫ్ ద సీనియర్ కౌన్సిల్స్. ఇంకా మన 2008 కేసు పోయింది, ఇంకా 10 కేసులు 11 కేసులు కూడా చాలా ఉంటాయి. అవన్నీ కూడా పోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఎ సెడ్ లిటిగేషన్ అనేది జడ్జ్మెంట్ వచ్చిందంటే దాని తర్వాత దాని పైకి ఇట్లా పోతూనే ఉంటుంది. అదే పార్టీస్ కూర్చొని రాజీ పడితే కనుక అక్కడికి అయిపోతుంది. కాబట్టి దగ్గర అపీల్ కూడా అన్లెస్ వెరీ అపీల్ కూడా ఉంటుంది. కాబట్టి గోవింద అవార్డు మీద వాళ్ళు ఎవరైతే కక్షలున్నారో పాత కేసులు ఏవైతే ఉన్నాయో కూర్చొని మాట్లాడుకుని ఇలా పరిష్కరించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఇందులో మా దాదాపుగా 17 years కేసు ఈరోజు మరి ఏదైతే సెక్రటరీ సబ్జెక్ట్ గారు చాలా పర్సనల్ తీసుకొని మరి ఇందులో ముఖ్యంగా ఎందుకంటే అడ్వకేట్ అవుతుంటే కేసు అవుతారు కాబట్టి మరి ముఖ్యంగా ఇద్దరు సీనియర్ అడ్వకేట్ వస్తే ప్రతాప్ గారు కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ కేసు అయితే అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని 7 years కేసు తీసుకొని చేశారు. చాలా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఓల్డ్ కేసు చాలా పెద్దవి ఉన్నాయి. మరి మేము కూడా కేసు చేయడానికి సాధ్యం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంటాం, అన్ని కేసు చేస్తాం. కానీ ఎలాంటి విషయాలు కూడా చేసుకుంటుంటే తొందరగా డిస్పోజ్ ఓల్డ్ మ్యాటర్స్ అనవసరంగా వాల్యూ టైం వేస్ట్ చేస్తూ అనవసరంగా వాళ్ళ క్లైంట్ కూడా వచ్చి ఎందుకంటే అనవసరంగా వాళ్ళు వాల్యూ టైం వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి అలాంటి ఉంటే అడ్వకేట్ కూడా మీలాగా కూడా మీ సీనియర్ అడ్వకేట్ కూడా ఇక్కడ కూడా మీలాంటి అదేవిధంగా మీ ఆధ్వర్యంలో కూడా అలా చేసి ఓల్డ్ కేసు కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా ఇద్దరు సీనియర్ అడ్వకేట్ కూడా వాళ్ళ ఇద్దరు మంచి అడ్వకేట్స్ కూడా వాళ్ళ బెంచ్లో కూడా నేను కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా వాళ్ళ సర్వీస్ చాలా ఇద్దరు బాగా ఉంటారు నా బెంచ్లో కూడా. మరి వాళ్ళ ఇద్దరు పర్సనల్గా తీసుకుంటేనే ఇది ఈరోజు 17 years కేసు డిస్పోజ్ అని చెప్పేసి తెలుస్తున్నాను. కాబట్టి అలాగే అందరూ కేసు కూడా తీసుకొని ఒక దగ్గరతో చేసుకుంటే మరి తొందరగా సెటిల్మెంట్ అవుతుంది. అదేవిధంగా కూడా కోర్టు ఎందుకంటే ఫీజు కూడా రీఫండ్ అవుతుంది. కాబట్టి విధంగా సద్వినియోగం చేసుకుంది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. Good afternoon to my colleague officers also, brother officers. ఈ ఓఎస్ 8 of 2008 అనేది ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ నేర్చుకున్న తర్వాత దేనాడు నా నోటీస్లోకి వచ్చింది. అది ఏంటంటే దానికి ఆ రోజు ఫస్ట్ టైం చెప్పడం జరిగింది. అడ్వకేట్స్ ఉద్దేశించి వాళ్ళ కన్సర్న్ అడ్వకేట్స్ ఉద్దేశించి అలాగే మన సబ్జెక్ట్ గారి బ్రదర్ని కూడా ఉద్దేశించి యూ టేక్ ఎవ్రీ స్టెప్ అండ్ సీ దట్ ది మ్యాటర్ ఇస్ సెటిల్డ్ ఇన్ ది లోకల్ అదాలత్ అని చెప్తే అప్పటి నుంచి ఇట్ ఈస్
continuously there is a continuous persuasion from the both the councils on record and as well as the my brother senior citizens garu and మా ఇనిషియేషన్ కొంతవరకు ఉంటే ఏడీజే ఫస్ట్ ఏడీజే గారిది అలాగే నాది కొంతవరకు 20% ఇనిషియేషన్ ఉంటే మిగతా ఇనిషియేషన్ అంతా కూడా కన్సర్న్ కౌన్సిల్స్ అండ్ మా బ్రదర్ రియల్లీ కంగ్రాచులేట్ మై బ్రదర్ ఫర్ disposing of the oldest matter in the on the file of this unit లోని oldest case dispose చేసినందుకు రియల్లీ కంగ్రాచులేట్ myself and first ADJ garu really congratulate and give him a big applause at the program and realize